చిట్టి పికిల్స్ లేక చిట్టి పికిల్స్ అన్న ఖాళీ నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ లో ఉంటుంది ఎవరు మొత్తం ఖాళీ ఆడ అంటే నెగిటివ్ లోపల తీసుకెళ్లి పెడతారన్నమాట. అట్లా లేక చిట్టి పికిల్స్ గారు మస్తు పెంచిండు. సూపరు లేవన్నా మామూలు వ్యవహారం. ఓకే, ఇంకా ఎవరి గురించి? మాధురి గారు చెప్పాలంటే ఓకే, ఆమె పొలిటీషియన్, యు నో దట్. పొలిటీషియన్ అనమాట. నేను చెప్తాను ఏమండి, పొలిటీషియన్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె పొలిటీషియన్ ఉండొచ్చు, ఆమె తక్కువ చేయడానికి మాట్లాడలేదు, పొలిటీషియన్ ఉండొచ్చు. అయితే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత అరవడం కాదనమాట, గేమింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఇంకా ఏమి ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీ పరంగా కావచ్చు కొద్ది నడవదన్నమాట. ఇలాగే లాస్ట్ టైం మాస్క్ మీద నడిచేటోళ్ళు ఆయన బయట పంపించేశారు. అలాగే ఈమె కూడా బయట పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ రోజు రీతుకి మాధురి గారికి గొడవ అయింది, సో దాని గురించి చెప్పండి. కొట్లాడుతుంటారు బిగ్ బాస్ లో, అదే కావాలి మనకి అనమాట. కొట్టుకోండి, బాగా టికెట్ కొట్టుకోండి, కత్తులు తెచ్చిస్తాం, కత్తులతో కూడా నరుక్కోండి, అదే కావాలి మనకు కూడా. మాదిరి మళ్ళీ సంజనాతో కూడా గొడవ అవుతుంది. అవునవును, సంజన గారితో కాలేదు కానీ దివ్య ఆమెతో అయింది అనమాట. కర్రీ కొద్దిగా వేసుకున్నాం నాకు చెప్పలే కదా అని చెప్పింటే బాగుంది కదా, మళ్ళీ గొడవ అయ్యేది కాదు. అయినా కూడా డిస్కషన్ చేసే విధానం వేరుంటది అనమాట. నువ్వు నన్ను ఏదో క్వశ్చన్ అడిగా, ఇప్పుడు నన్ను ఎందుకు అడిగావు, నువ్వు క్వశ్చన్ ఇది నన్ను ఎందుకు అడిగావు నువ్వు అంటే ఎట్లుంటది? నేను చెప్పకపోతే భయ్యా నాకు తెలియదు భయ్యా, లేదా నేను ఆన్సర్ అయితే ఎట్లుంటది? అలా మాట్లాడుకునే విధానం వేరు అనమాట. కర్రీ వేసుకున్నావు అంటే అవునమ్మా నెక్స్ట్ టైం చెప్తాను మీకు, మీరు కిచెన్ హెడ్ కదా, నేను చెప్తానని చెప్తే ఎలా ఉంటుంది, గొడవ పడితే ఎలా ఉంటుంది? అది పద్ధతే కాదే, అది వ్యవహారం. ఇప్పుడు ఫుడ్ మానిటర్ ని తీయకపోతే నేను తిన్ను అంటుంది కదా, తీసేస్తారంటారా ఫుడ్ మానిటర్ ని? ఒక వ్యక్తి కోసం అందరినీ ఆమె ఫుడ్ మానిటర్ ని తీసేస్తే ఎందుకు తీసేస్తారు? తీసేరన్నమాట. ఒక వ్యక్తి కోసం అంటే దాంట్లో 10 మంది ఉంటే 10 మంది హౌస్ లో ఓటింగ్ ఉంటది అనమాట. ఆమె ఎవరు ఒకటి చెప్పింది కదా అని చెప్పి 9 మంది ఆమె సపోర్ట్ చేయరు కదా. మిగతా వాళ్ళకి అలా జరగలేదు. ఒకవేళ అదే విధంగా మిగతా వాళ్ళకి కూడా జరిగింటే అది వేరే విషయం, చేంజ్ చేయడమో ఏదో డిస్కస్. ఓకే, అండ్ ఆయిషా గారు నిన్న తనుజ గారితో సపోర్ట్ తీసుకొని ఫేవరిజం ఇవన్నీ ఉన్నాయని మాట్లాడారు కదా. తనుజ గారు క్వశ్చన్ రేజ్ చేశారు, మరి మీరు కూడా ఇప్పుడు బాల్ తీసుకోవడానికి కూడా మీరు ఒక అబ్బాయి సపోర్ట్ గా తీసుకున్నారు అన్నారు కదా, దాని మీద మీ కామెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో, ఎవరైతే ఓకే వీడు మనకి సెట్ అవుతారా, లాస్ట్ ఇలా ఎండ్ ఆఫ్ ది మనకి యూజ్ఫుల్ అవుతారు అని చెప్తే అలాంటి వాళ్ళకే సపోర్ట్ ఉంటారు అన్నమాట జనాలు. బయట అయినా సరే, బిగ్ బాస్ లో అయినా సరే, అలాగే వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేస్తుంటారు అంతే. అండ్ చెప్పండి ఒక్కటైనా. నాగార్జున గారు ఈ సాటర్డే మాధురి గారిని అడుగుతారంటారా, లేకపోతే శ్రీనివాస్ గారికి భయపడి? అదే ఉండదు. ఎందుకంటే వీళ్ళ షో కాబట్టి అది వేరే విషయం అనుకోండి. నడుస్తూ ఉంటుంది, కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే ఎందుకు అలా ఫైర్ అవ్వాల్సి వచ్చిందమ్మా, నీటి మాట్లాడచ్చు కదా అని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే లోపలికి ఇంత ముందుగా ఈయన కూడా ఉండేటోళ్ళు అనమాట, మాస్మిన్ గారు. అలా గట్టి మాట్లాడి ఆయనకు భయపించారు. ఏమి ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది? కొంతమంది మళ్ళీ వాళ్ళు తక్కువ చేయడం కాదు, అంటే వాళ్ళ మాట తీరు కూడా వేరుంటుంది అనమాట. అక్క బాగా ఉంటే ఏక బాగా అది వేరు ఉంటుంది అనమాట. అట్లా అది వాయిస్ ఆఫ్ డిస్కషన్ వేరు ఉంటుంది అనమాట. గట్టి మాట్లాడితే కొంతమంది ఏదో గట్టి మాట్లాడాలనుకుంటారు, స్వీట్ మాట్లాడితే స్వీట్ ఇంతే ఉంటాడు. మన సుమన్ శెట్టి గారు ఉంటారు, చిన్నగా మాట్లాడతారు, ఏమైంది అసలు ఏమైంది లోపల ఏంటి అడుగుతుంది చెప్పరా బాబు అంటారు. అంటే చిన్న మాట్లాడుతుంటే చిన్నగా ఆయన మనస్తత్వం అలాంటిది. కానీ గేమింగ్ పరంగా వచ్చేవాడు మంచిగా ఆడుతుంది, అదే అనమాట స్టోరీ. అండ్ సంజన గారు మాధురి గారు గొడవ పడుతూ లాస్ట్ ప్రాంక్ అన్నారు కదా, లాస్ట్ ప్రాంక్ అన్నారు. ప్రాంక్ చేస్తాంటారు, లోపల చేస్తే చల్లవు ప్రాంకులు. అది కామెడీ కూడా జోక్ చేసే అంటారు కదా, ప్రాంక్ లోపల చల్లవు, అది పద్ధతి కాదు. ఓకే, అది కూడా ఒక బిగ్ బాస్ 9 లో ఒక ట్విస్ట్ ఏంటంటే తనుజ గారి దగ్గర మాట్లాడుతూ మాధురి గారు అవన్నీ నేను ఇప్పుడు అన్న మాటలన్నీ నిజాలే అన్నాను, ఈ గొడవలో కలిపేశాను అన్నారు కదా, దానికి మీద మీ కామెంట్? నేను అదే చెప్తా అన్న, నిజమనుకుంటున్నా మాట చెప్తాను. అయితే ఏంటంటే చిన్న మా ఫ్రెండ్ ఉంటాడు అనమాట, అరే నీ అబ్బా నీ అని చెప్పి పక్కన అరే ఇంటి కదా అంది ఆనందం రా అంటాడు అనమాట. అట్లా నడిచిపోతుంది ఎవరు అంటే వాయిస్ లో వాయిస్ అన్నట్టు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, అది స్టోరీ. అంటే ఇప్పుడు రీతు నిన్న దాకా బాగానే ఉంది మాధురి గారితో, ఈరోజు గొడవ ఎందుకు అయిందంటారు? గొడవలు ఎప్పుడైతే తెలియదు, గొడవలు అనేది సహజం. బిగ్ బాస్ లో గొడవలు లేకపోతే మనం చూడలేము, అంతకు మించి కూడా చూడలేము. గొడవలు కావాలి, గొడవ అంటారు మామూలే. ఎందుకు గొడవ అంటే కొట్లాట్లు అయితే ఉంటాయి, కొట్లాట్లు మనకు కావాలి, అది కథ. మాధురి గారు నేనే బిగ్ బాస్ ఎవరు నాకు అని అంటుంది, బిగ్ బాస్ ఎవరు నేనే ఇంటికి బిగ్ బాస్ అంటుంది, ఇదేందా అయితే ఏంది ఇది అంట ఒరి అమ్మ గొడవ. ఇది నేను చూడలే, మైండ్ తెగింది నాకు. ఏమో మన నాగార్జున గారు సాటర్డే అవుతారు కదా, చూద్దాం. నాకైతే తెలియట్లేదు ఎందుకు అట్లా. ఓకే చూద్దాం, మళ్ళీ నాకైతే తెలియదు, మళ్ళీ నన్ను వేసుకుని మళ్ళీ
ఎలిమినేషన్ కొత్త నేను ఇంకోటి చెప్తానండి, కొత్తల్ని పిలుచుకొచ్చారు. కొత్తల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. పాత వాళ్ళ గురించి మనకు తెలుసు. 5 వీక్స్ అయితే అయిపోయింది. వాళ్ళ హావభావాలు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ ఎంటర్టైనర్స్ ఏం జరుగుతుంది, ఎలా చేస్తారని చెప్పి. కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకునే లోపు బిగ్ బాస్ అయిపోతుంది. అంతేనా? బిగ్ బాస్ అయిపోయింది. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టడానికి 1, 2, 3, 4 వారం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం కదా చెప్పి 4 వారం అలాంటి బిగ్ బాస్ అయిపోతుంది. అంటే పాత వాళ్ళనే పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు అని చెప్పట్లేదు. కొద్దిగా తెలిసిన వాళ్ళని, ఆమె ఎవరు హిందీ నుంచి వచ్చింది యాక్టర్ ఆయేషా, సూపర్ ఉంది. ఏం చెప్పాలి, సూపర్. అంటే ఇమ్మాల్ అన్న తనుజ వదిన ఇద్దరు చక్కగా ఉండేటోళ్ళు, మంచిగా ఉండేటోళ్ళు. అంటే ఇద్దరు హ్యాపీగా ఉండేటోళ్ళు. అలాంటిది ఇమ్మాల్ అన్న కత్తిలా ఉన్నావు అన్నాడంటే అంటే అంత బాగుంది అన్నట్లు ఆమె అట్లా అన్నట్టు. ఇంకోటి తనుజ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆమె అనలేదు, నేను చెప్తానా, లోపల ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతీ కావాలంటది దీనికి అని చెప్పి ఇమ్మాల్ అన్నట్టుది. ఏది జరిగినా కూడా బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకోండి. ఇఫ్ ఎనీ మోర్ క్వశ్చన్స్, దయచేసి ఎవరిని ఎలిమినేషన్ చెయ్యొద్దండి. వాళ్ళందరూ లోపల పెట్టండి, వాళ్ళని కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయాలి. లాస్ట్ ఇద్దరు తీసారా బయటికి, మరి దారుణంగా అమ్ము శ్రీజ గారిని ఎందుకు తీశారు? ఇద్దరులో చాలా బాగుపడారు. ఇద్దరు పాదలు ఎవరు పోయి నాకు ఎవరిని బయట తీసేయాలనిపించలేదు. వాళ్ళు బాగానే ఉన్నారు అందరూ. రాను బొంబాయి అన్న, ఎందుకన్నా రామురాతాడా నువ్వు అసలు? అవునవును, నేను అది కూడా చెప్తాను నాకు. ఎందుకంటే చెప్పంటావా, చెప్పా ఆల్రెడీ. బోలే గారు ఉండేటోళ్ళు అన్నమాట ఇంత ముందుగా చెప్పానా. ఏదన్నా ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు కామెడీ పరంగా కావచ్చు, లేదంటే సీరియస్ గానే కావచ్చు, ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే ఇట్లా ఏం చేస్తున్నావు, అట్లా ఎందుకు వచ్చినావు అని చెప్పి ఒక ఓన్ సాంగ్ క్రియేట్ చేస్తున్నాడు. ఈయన ఒక సింగర్ అని తెలియాలి అంటే ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్స్ ఆయన పరంగా ఏదైనా జరిగినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా అట్లాగా బిహేవ్ చేసి ఒక ఓన్ సాంగ్ క్రియేట్ చేసుకొని పాడితే అది ట్రోలింగ్ పరంగానో ఇన్స్టాగ్రామ్ లో ఏదో ట్రోల్ అయితే ఓకే, ఈయన పలానా సింగర్ అంట, ఇండస్ట్రీలో ఉన్నాడు, మనకు తెలియదు, రాను ముంబైకి రాను ఒక సాంగ్ అనేది పాడాడంట, రైటర్ కూడా ఏంటంట అని చెప్పి తెలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆపటి వచ్చింది. నమస్తే.